ప్రియ సోదరీ సోదరులారా, ఆధ్యాత్మిక వ్యభిచారం అంటే ఏమిటో ఎప్పుడైనా ఆలోచించారా? తన ప్రజలు తనను విడిచి విగ్రహాలను అనుసరిస్తే దేవుడు దానిని ఆధ్యాత్మిక వ్యభిచారమంటున్నాడు. సజీవ సత్యదేవుణ్ణి విడిచిపెట్టడం ఆత్మయందు వ్యభిచరించినట్లే. దేవునితో ఏకాత్మయైన విశ్వాసి దేవుణ్ణి విడిచిపెడితే ఆత్మ సంబంధముగా వ్యభిచరించినట్లే. దేవునికి విశ్వసనీయులై ఉండాల్సింది పోయి విశ్వాసఘాతుకులైనప్పుడు దేవుడు వారిని వ్యభిచారులు అంటున్నాడు. యాకోబు 4:4 వ్యభిచారులారా, ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరెరుగరా? కాబట్టి ఎవడు ఈ లోకముతో స్నేహము చేయగోరుతాడో వాడు దేవునికి శత్రువు అవుతాడు. ఆయన మన యందు నివసింపచేసిన ఆత్మ కోసం దేవుడు తీవ్రమైన ఆశతో అపేక్షిస్తాడు.